హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బ్లౌజ్ డిజైన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది పైపింగ్ అండి. పైపింగ్ కూడా కనిపించకుండా ఎలా చేస్తున్నానో ఈ వీడియో ద్వారా నేర్చుకోండి. ఇది బోట్ నెక్ కోసం 4.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చి అండ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ నెక్ కోసం అండి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ హుక్స్ పెట్టుకున్నాను. సో అందుకని బ్యాక్ సైడ్ ఓపెన్ లేదు. దానికి ఎలా పైపింగ్ వేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకోండి. 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత 3.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. ఇది డిజైన్ కోసం అండ్ కింద కూడా 3.5 ఇంచెస్ తీసుకున్నాను. కావాలంటే 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నాకు 3.5 సరిపోతుందని 3.5 తీసుకున్నాను. ఇక్కడ లెంత్ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఇలా స్క్వేర్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. ఇలా డబ్బాలాగా మార్కింగ్ చేసుకోండి. స్కేల్ తీసుకొని అప్పుడే మనకు నీట్గా వస్తుంది. కొద్దిగా టైం అయినా ఇలాగే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. తర్వాత కింద రౌండ్ షేప్ తీసుకొని ఇలా బాటిల్ మూతను నేను రౌండ్ షేప్గా మార్కింగ్ చేసుకుంటున్నాను కట్ వర్క్ మోడల్ కోసం. ఇక్కడ 3 వచ్చాయండి, మొత్తం 6 వస్తాయి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అంతకన్నా చిన్న సైజ్ అయినా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని హాఫ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని హాఫ్ నుంచి రౌండ్గా ఇలా నెక్ని ఇలా గీసుకోండి, నీట్గా వస్తుంది. తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన వచ్చి బోట్ నెక్ మోడల్లో ఉంటుంది కదా, నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. కావాలంటే 2.5 అయినా తీసుకోవచ్చు. పెద్ద సైజ్ వాళ్ళైతే 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళు 3 ఇంచెస్, ఇంకా సన్నగా ఉండేవాళ్ళు 2.5 ఇంచెస్ సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా నిదానంగా కట్ చేసేసుకోండి. షేప్ అనేది నీట్గా వచ్చేలాగా కొంచెం లోపలిగా కట్ చేసేసుకోండి. అప్పుడే మనకు షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా నిదానంగా ఆ కట్స్ దగ్గర నిదానంగా కట్ చేసేసుకోండి. ఈ షేప్ అనేది మనం ట్రయాంగిల్ షేప్లో అయినా తీసుకోవచ్చు. నేను ఇలా పాండా షేప్లో ఇయర్స్ లాగా వచ్చేలాగా తీసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని మాత్రం కట్ చేసుకోకూడదు. పైన కూడా బోట్ నెక్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత షేప్ అయితే ఈ విధంగా వచ్చిందండి షేప్ అయితే. ఇప్పుడు దానికి మనము పైపింగ్ కోసం, ఇది నాకు శారీ అనేది సిల్వర్ కలర్లో ఉంది, సో అందుకని నేను సిల్వర్ కలర్లో 1 ఇంచ్ విడుతుండేలాగా తీసుకుంటున్నాను. మనకు ఎంతైతే క్లాత్ కావాలో అంత తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఆ 2 జాయింట్ చేసి మధ్యలో థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసుకోవాలి. దీనికి సింగిల్ పాదం యూస్ చేస్తేనే నీట్గా వస్తుంది. డబుల్ పాదంతో అయితే కట్ వర్క్ కదా, కొంచెం షేప్ అవుట్ అవుతుంది. ఇలా సింగిల్ పాదం పెట్టుకొని ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. పైపింగ్ థ్రెడ్ కూడా మన క్లాత్ ఎక్కువ ఏం అవసరం లేదు, 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. తర్వాత దాన్ని కూడా మనం 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసేసుకుంటాము. ఎందుకంటే ఇది ఎంత అయితే పెట్టుకుంటున్నామో మనము అంతా కుట్లలోకి ఉంచేసుకుంటాం. అందుకని అలా అయితే నీట్గా కనిపిస్తుందని ఆ విధంగా చేస్తాము. ఈ వీడియోలో నేను కట్ వర్క్స్ కుట్టడానికి బిగినర్స్కి రాదు కదా, అది ఎలా కుట్టాలో ఈ వీడియోలో పక్కాగా నేర్పించాను. వీడియో పూర్తిగా చూడండి. ఎప్పుడైనా ఇలా పైపింగ్ వేసేటప్పుడు ఇలా ప్లెయిన్గా ఉండే దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఓపెన్ లేకుండా ఉంటుంది కదా, ఇది 2 క్లోజ్ చేయాలంటే నీట్గా ఉంటుంది. కట్స్ దగ్గర అనుకుంటే కష్టంగా అవుతుంది. అందుకని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫస్ట్ నిదానంగా కుట్టుకుంటా, కట్స్ లేని దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇలా చిన్నగా కొద్దిగా పెట్టుకుంటూ కుట్టు అనేది ఆ పైపింగ్ వేసుకున్న క్లాత్ దగ్గరగా పడేలాగా చూసుకోండి. ఇలా నిదానంగా తిప్పుకుంటూ ఆ కట్స్ అనేది ఆ షేప్ ఎలా ఉందో ఆ విధంగా ఈ పైపింగ్ని కూడా పెట్టుకొని కుట్టుకోవాలి.
ఇలా కుట్టేసుకున్నాం కదా, కొన్నిసార్లు ఇలా కుట్టడం మనకు నీట్గా రాదు కదా. సో అందుకని ఒక టిప్ చెప్తాను, ఆ టిప్ని పాటించండి. ఆ టిప్ ఏంటంటే, మామూలుగా మనకు నార్మల్ హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని తర్వాత ఒక పొరతో దారం తీసుకొని దాన్ని ఎక్కించుకొని మనము మిషన్తో కాకుండా ఫస్ట్ మనం సూదితోనే కట్స్ ఎక్కడికైతే మనకు కావాలో షేప్, ఆ షేప్ వరకు కట్ చేసేసుకుంటే కుట్టేసుకుంటే అప్పుడు మనకు నీట్గా వస్తుందండి. ఇక్కడ టైం కూడా మనకు సేవ్ అవుతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపించాను, కంపల్సరీ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇలా కట్స్ అనేది ఎక్కడికి పెట్టుకున్నామో దానికి ఇంకొంచెం ముందుగా ఆ కట్స్ బాగా తిరిగేలాగా, ఒకవేళ తిరగకపోతే అక్కడి వరకు మనం పైపింగ్కి థ్రెడ్ పెట్టి కుట్టుకున్నాం కదా, అక్కడ ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర వరకు కట్ చేసుకోండి. ఆ కుట్టును కట్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ పీస్ కట్ అయిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా సూదికి దారం ఎక్కించుకొని ఆ షేప్ ఉన్న దగ్గర నీట్గా రావడానికి ఇలా కట్ చేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా అంతా నార్మల్ హెమ్మింగ్ సూత్తో ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా అంతా పెట్టి నేను కుట్టేసేసుకున్నాను. ఒక పార్ట్ వరకు మీకు చూపిస్తాను. ఆ షేప్ అయితే ఎలా ఉందో అలానే కుట్టుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకున్నాను నేను. చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి కుడుతూ ఉన్నాను. ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకున్నానండి నేను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఓన్లీ కట్స్ అయితే ఎక్కడి వరకు ఉన్నాయో ఇక కట్ వర్క్ మోడల్ అనేది అక్కడి వరకు కుట్టేసుకొని ఆ ప్లెయిన్గా ఉండేది నార్మల్ మిషన్ మీద కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చేసేసుకున్నాను. ఇలా కుట్టేసేసుకొని తర్వాత ఏంటంటే దీన్ని నార్మల్ మిషన్ మీద పెట్టి మనము ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో దాని మీద కుట్టుబడేలాగా చెప్పాను కదా మీకు, లోపల థ్రెడ్ పెట్టి మనం హెమ్మింగ్ దగ్గర కుట్టాం కదా ఒక కుట్టు, ఆ కుట్టు మీదే కుట్టేసుకోండి. ఇలా అయితే బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎప్పుడైనా కట్ వర్క్ కానీ ఏదైనా హెవీ వర్క్ కానీ బ్లౌజ్ మోడల్స్ ఉంటే ఇలా కుట్టుకోండి, అప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇది కొత్తగా నేర్చుకున్న టైలర్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది ఇంకొక టిప్ అంటే ఏమిటంటే, ఇవి రెండు జాయింట్ అయ్యే దగ్గర ఎలా కుట్టానో అది కూడా చూడండి. ఇలా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసేసుకొని ఇందాక లోపల థ్రెడ్ పెట్టి కుట్టాం కదా, దాన్ని అనేది మనం లోపలికి కుట్టు ఓపెన్ చేసేసుకొని ఆ థ్రెడ్ అనేది లోపల థ్రెడ్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న థ్రెడ్ ఉంది కదా, దాని లోపల పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఆ క్లాత్ని మడిచి దాన్ని లోపల పెట్టి కుట్టేసేసుకోండి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టేసేసుకోండి. దాన్ని ఫోల్డ్ చేసి తర్వాత దీన్ని పట్టేసి దానిపైన ఒక కుట్టేసేసుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అది బాగా కన్ఫామ్ వస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ని జాయిన్ చేయాలి. కట్ వర్క్ ఇలా వచ్చిందండి. తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని ఎలా చేయాలంటే, ఒరిజినల్ పీస్లో ఒరిజినల్ పార్ట్ని ఈ లోపల ఉండేలాగా అండ్ మిగతా పార్ట్ బయట ఉండేలాగా, ఇది లోపలికి రివర్స్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ పార్ట్లో ఒరిజినల్ కిందికి ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ పిన్స్ పెట్టేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. కావాలంటే అక్కడ సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే షేప్ అనేది నీట్గా వస్తుంది, పక్కకు పోకుండా ఉంటుంది. తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత చుట్టూరు రౌండ్కి ఒక కుట్టేసుకొని ఆ కట్స్ దగ్గర కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇలా సగం వరకే కట్ చేసేసుకున్నాను, నేను కుట్టేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్ పాదం అనేది మార్చేసుకుంటున్నాను. ఇలా మార్చేసుకొని తర్వాత ఇందాక కుట్టు వేసాం కదా, సేమ్ అలాగే దాని మీదే కుట్టు పడేలాగా చిన్నగా వేసేసుకుంటున్నాను. ఇలా ఒక కుట్టు వేసేసుకున్న రౌండ్కి కుట్టు వేసుకోండి. ఇక్కడ ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇప్పుడే చేసుకోండి, మళ్ళీ మనకు అడ్జస్ట్ కాదు, షేప్ అనేది కూడా నీట్గా రాదు. ఇది ఒక పాట్ షేప్లో ఉన్నట్టుంది కదా, అలా వచ్చింది. పాట్ షేప్లో పైన ఫ్లవర్ లాగా వచ్చినట్టు, పొంగల్లో పాట్ అనేది పొంగుతూ ఉంటుంది కదా, ఆ షేప్లో వచ్చిందండి ఇది. ఈ విధంగా కట్స్ దగ్గర అనేది మనము నీట్గా తిప్పుకొని కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం వల్లనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. అది ఆత్రంగా కుడితే అది షేప్ అవుట్ అవుతుంది. చూసి కుట్టుకోండి నిదానంగా. ఇక్కడ కూడా సేమ్ అంతేను. ఆ విధంగా టోటల్ రౌండ్కి ఇలా జరుపుకుంటే ఎక్కడైనా అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా నీట్గా కుట్టుకుంటేనే ఇది టైం టేకెన్ ప్రాసెస్. కాకపోతే మనం అంత దానికి తగినట్టు టైం ఇస్తే మనకు అవుట్పుట్ కూడా అంతే ఇస్తుందండి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో పార్ట్ని కట్ చేసుకొని లైనింగ్ అనేది రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక దగ్గర ఇప్పుడు మనం ఇది కుట్టాం కదా, అక్కడ రఫ్ చేసేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. అంటే కుట్టు అనేది జారిపోకుండా ఉంటుంది. ఇలా రౌండ్కి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రఫ్ చేసేసుకున్నాను. తర్వాత తీసేసి మధ్యలో పార్ట్ ఇందాక చెప్పిన విధంగా కట్ చేసేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని దానిపైన ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు. నేను ఒక కుట్టు వేసేసానండి. కుట్టేసిన తర్వాత లుక్ అనేది ఎంత చేంజ్ అయిందో మీరే చూస్తారు. ఇప్పుడు రౌండ్ అనేది నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఆ పైన బోట్ నెక్ అని ఉంది కదా, అది తిప్పిన తర్వాత కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా లైనింగ్ అనేది లోపలికి అనేసి తర్వాత ఇక్కడ షేప్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైతే కట్ చేసుకోవాలో కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా జరుపుకుంటూ కుట్టుకోండి. తర్వాత ఇది పైన కుట్టేయక ముందు ఇలా వచ్చిందండి. తర్వాత కుట్టేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్